హాయ్ అండి. నేను ఇప్పుడు నెయ్యి చేసుకుంటున్నాను. నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను. ఎప్పుడైనా తగ్గితే బయట తెప్పించుకుంటాను. పెరుగు మీద మీగడ తీసి ఇలా డబ్బాకి స్టోర్ చేసుకొని నాకు కావాల్సినప్పుడు ఇట్లా డబ్బా నిండినప్పుడు ఇలా చేసుకుంటాను. నెయ్యి మీగడ వేసుకొని జార్ నిండా నీళ్లు పోసుకొని ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది వెన్న. మనం వాటర్ హాఫ్ వరకు మీగడ వేసుకొని మిగతా అన్ని వాటర్ పోసేసుకున్నామంటే ఇలా వెన్న వచ్చేస్తుంది. మిక్సీ వేసేస్తే అంతేనండి. ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వెన్న నెయ్యి నేను ఇలా ఇత్తడి గిన్నెలో వేసుకొని కరగబెట్టుకుంటాను. ఇలా మొత్తం మీగడంతా మిక్సీ వేసేసాక చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం వెన్న తీసేసుకున్నాను. నేను మొత్తం తీసుకున్నాక ఇలా ఒకసారి మంచి నీళ్ళతో ఇలా కడిగేసుకోవాలి. అంటే మనం చాలా రోజుల నుంచి ఉంచుతాం కదా, మీగడ నిల్వ ఉంచుతాం కదా, వాసన లేకుండా ఉంటుంది. ఇలా కడిగేసుకొని నీళ్ళు పారబోసేద్దాము. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టేశాను. నేను సిమ్లో పెట్టేసుకోవాలి. మనం నెయ్యి చేసుకోవడానికి ఒక్క ఉప్పు కల్లు వేసామంటే నెయ్యి పొంగకుండా ఉంటుంది. ఇంక ఇది ఇలా కలబెట్టేసుకొని మొత్తం నెయ్యి అయ్యాక చూపిస్తాను ఎప్పుడు ఆపేసుకోవాలో. ఇదిగోండి, మొత్తం వెన్నంతా కరిగిపోయింది కదా. ఇలా మధ్య మధ్యలో సిమ్లో పెట్టేసి పొయ్యి మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇంకా నెయ్యి రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చింది. మనకి నెయ్యి రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి, దీంట్లో గోదావరి అంటారు కదా, పూస పూసగా ఉంది కదా, అది బాగా డార్క్ కలర్ రావాలి. అప్పుడు మనకి ఇంకా రెడీ అయిపోయినట్టు నెయ్యి. చూడండి, అరగంట పట్టింది వెన్నపూస నెయ్యి అవ్వటానికి, వెన్నపూస కరిగి నెయ్యి అవ్వటానికి. అలానే లైఫ్ కూడా అంతేనండి. మనం ఎంతో ఓర్పుగా ఉంటే కానీ శుభ ఫలితాలు రావు. ఇదిగోండి, ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, గోదావరి ఇలా డార్క్ కలర్ వచ్చేసింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెయ్యి రెడీ అయిపోయింది. ఇంకా చల్లారాక తేరు పోసేసుకుంటే నెయ్యి ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇదిగోండి, నేను మీకు చూపించటానికని చెప్పి వేడి మీదే తేరు పోసి చూపిస్తున్నాను. ప్యూర్ నెయ్యి అండి. మనకి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.